హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ మార్నింగ్ బ్లాగ్. మండే మార్నింగ్స్ ఎలా ఉంటాయంటే అసలు లేవాలా వద్దా అనిపించేలా ఉంటాయి కదా. సో అలాంటి రోజుల్లో ఇంకా మనం త్వరగా పని చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే పొద్దున్న లేవగానే డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళాలి, స్నానం చేసి రావాలి. సో అలా అయితే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. సో ఇంకా నేనైతే ఈరోజు లేడీస్ ఫింగర్ కర్రీ చేస్తున్నాను. మా పాపకి లంచ్ బాక్స్లోకి పక్కనే రైస్ పెట్టేసుకున్నాను. టక్టకా వెజిటేబుల్స్ మనం ముందుగానే కొనుక్కొచ్చుకున్నప్పుడు కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డైరెక్ట్గా తీసి కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాంటి ఇప్పుడు లేడీ ఫింగర్ లాంటివి వేరే ఏవైనా వెజిటేబుల్స్ నార్మల్గా తీసి కడిగి కట్ చేయాలంటే కొంచెం బంకగా జిగురుగా ఉంటుంది, కొంచెం హెసిటేషన్ వస్తుంది. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవడానికి ముందే ఫ్రిడ్జ్లో కడిగి పెట్టుకుంటే మనం డైరెక్ట్గా తీసి కట్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది కదా. సో మీరు ఒకవేళ అలా ట్రై చేయండి. మీరు ఎలా పెట్టుకుంటారు? వెజిటేబుల్స్ తేగానే వెంటనే సర్దేసుకుంటారా నాలాగా, లేదంటే నెక్స్ట్ డే అని ఉంచుకుంటారా? నేను అసలు వీలవనప్పుడు నేను కూడా అలాగే ఉంచేసుకుంటాను పక్కన. సో ఈరోజు అయితే మనం తెలుసుకోబోతున్న మనం ఏదో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయాలి కదా వీడియోలో. సో అలాంటి వాటిలో ఒక 2 పాయింట్స్ అన్నమాట. దేని గురించి అంటే సెల్ఫ్ లవ్ ఈజ్ ఎసెన్షియల్. యూ కాంట్ pour from an empty cup. Prioritize self-care and self-love so you can be your best for others. అంటే సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ఫస్ట్ ఇష్టపడడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. మనల్ని మనం ఇష్టపడకపోతే వేరే వాళ్ళు ఎలా ఇష్టపడతారు చెప్పండి? ముందు మనని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనం ఉంటున్న విధానాన్ని కానీ మనం చేసే పనిని కానీ మనల్ని మనం ఇష్టపడాలి ముందు. అలా అయితే మన ఇష్టం మనలో కలిసి ఎదుటి వాళ్ళకి ఇంకా ప్రేమగా కనిపిస్తుంది అనమాట. సో సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్గివ్ అండ్ లెట్ గో. హోల్డింగ్ ఆన్ టు గ్రజెస్ ఓన్లీ హార్మ్స్ యూ. ఫర్గివ్ అదర్స్ నాట్ బికాస్ దే డిజర్వ్ ఇట్ బట్ బికాస్ యూ డిజర్వ్ పీస్. అంటే మనం వేరే వాళ్ళని క్షమించే గుణం ఒకటి కలిగి ఉండాలన్నమాట. ఊరికే కోపాలు తాపాలని అలాగే పట్టుకొని ఉంటే ఏమొస్తుంది? సో వాళ్ళని పాపం పోనీలే అని వదిలేయాలి. ఎందుకు అంటే వాళ్ళకి అంటే ఫర్గివ్ చేయడానికి వాళ్ళు డిజర్వా కాదా అని కాదు, కానీ మీరు ప్రశాంతంగా ఉండడం మీకు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని క్షమించాలి. మీకు అర్థమైందా? వాళ్ళని క్షమించాల్సిన తప్పేనా వాళ్ళు చేసింది? వాళ్ళని క్షమించవచ్చా క్షమించరాదా ఇదంతా ఆలోచించకుండా మనము ప్రశాంతంగా ఉండాలి. మనకు అది ఇంపార్టెంట్ కాబట్టి పోనీ వాళ్ళని వదిలేయాలి అని అనుకోవాలంట. సో నేను కూడా అదే ట్రై చేస్తున్నా, కానీ చాలా కష్టం కదా. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని క్షమించాలంటే నాకైతే పరమ కష్టం. సో ఇలా వంట ఇంకా చేస్తూ అది స్టవ్ మీద అలా పెట్టేసి ఒక కప్పు కాఫీ తాగితే ఉంటుంది హాయి. అలా అనుకునేసరికి మా పాప లేచి బయటకు వచ్చేసింది. సో బెండకాయ కర్రీ అయితే మగ్గింది. మా పాపకి పాపం జలుబైంది, చెప్పినట్టు వింటుంది. జలుబైంది, ఇంకా సిరప్స్ అవి ఇవి ఎంత పోసినా తగ్గట్లేదు అని చెప్పేసి తులసి ఓమా దంచి అది తాగిపిస్తే తగ్గుతుందమ్మా అని చెప్తే, సరే మమ్మీ నేను తాగుతా అంటే, సరే నీకు కూడా పని చెప్తాదా అని అవి వాష్ చేసి అందులో వేసి ఇచ్చానమాట. తనే దంచుకుంటుంది. సో అదైతే పోసాను. వెంటనే ఒక 2 డేస్లో రిజల్ట్ అయితే కనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పాపకి లంచ్ బాక్స్ అది కట్టేసిన తర్వాత ఫ్రీ అయిపోతాం కదా మనం. ఇంకా కిచెన్ ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటే పని సమాప్తం. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏదైనా విషయాల గురించి డిస్కస్ చేసుకుందాము అనే ఇలాంటి టాపిక్స్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి, మనం మాట్లాడుకుందాం. బాయ్.